పరిశుద్ధుడా, అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, సామెనిస్తర కాంటి యొక్క దేవా, ఇది వరకు మాట్లాడిన దేవా, తిరిగి నాయన ఇప్పుడు మీ పూర్వది మీరు మాట్లాడు ప్రభువా. నిస్సల్లో మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆ శక్తి అందరికీ కలుగునుగాక దీవిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు పొందుకోవాలి తండ్రి. అందరూ రిసీవింగ్ హార్ట్ ఉండునుగాక. మీ కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. రొంచెల హల్లెలూయా. సర్వఘనతమయమైన కలుగునుగాక. అందరం దయచేసి కూర్చుందాం. కూర్చోండి. లూకా సువార్త 24వ అధ్యాయం. लूका की पुस्तक 24वां अध्याय. Gospel of Luke 24th chapter. लूका पुस्तक 24वां अध्याय. మొదటి వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. पहले वचन से हम पढ़ेंगे. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరిలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని. హల్లెలూయా. మొట్టమొదటి వచనమే सबसे पहला वचन ही మరి ఆ స్త్రీలు, कि वो स्त्रियां, ఆ స్త్రీలు ఎవరు అని అంటే वो स्त्रियां कौन है? మరియా ఇంకా వాళ్ళందరూ కూడా जो मरियम वो बाकी के लोग, వాళ్ళు वे लोग ఏం తీసుకొని పోయారమ్మా? क्या लेकर गए हैं? ఏం తీసుకొని क्या పోయారంటే लेकर गए हैं? సుగంధ ద్రవ్యాలు, सुगंधित द्रव्यों को, సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని तैयार किए गए सुगंधित द्रव्यों को वो ले गए हैं. ఆ చోటికి వెళ్ళిర్రు. वहां उस जगह वो गए हैं. ఏ చోటికి వెళ్ళిర్రు? किस जगह गए हैं? ఏ చోటికి? किस जगह? యేసు ప్రభు ఉన్న చోటికా? जहाँ पर यीशु मसीह है उस जगह. యేసు ప్రభు కొరకు వెళ్ళిర్రు వాళ్ళు. वो यीशु मसीह के लिए गए हैं. యేసు ప్రభు ఉన్న చోటికి వెళ్ళిర్రు వాళ్ళు. जहाँ यीशु मसीह है वहाँ उस जगह वो गए हैं. వాళ్ళందరూ కూడా वो सब भी సరైన స్థలానికి వెళ్తున్నారు. सही जगह जा रहे हैं. అందరూ కూడా ధ్యానించండి బాగా. सब भी इस बात पे बड़ा ध्यान వాళ్ళు दें సరైన స్థలానికి వెళ్తున్నారు. कि वे सही जगह जा रहे हैं. సరైన స్థలానికి वे వెళ్తున్నారు. सही जगह जा रहे हैं, కానీ సరైన అర్థంతోని కాదు. लेकिन सही अर्थ के साथ नहीं. ఏం తీసుకొని పోతున్నారు వాళ్ళు? क्या लेकर जा रहे हैं? ఒక वो చచ్చిపోయిన శవానికి एक मरे हुए मुर्दे को के लिए, ఆ శవాన్ని రుద్దడానికి, उस जो है मुर्दी लाश पर जो ఆ लगाने के लिए, శవము వాసన రాకుండా उसमें से बदबू ना आए ఆ कहकर శవాన్ని కాపాడుకోవాలని जो उस लाश की जो हिफाजत करे సుగంధ कहकर ద్రవ్యాలు తీసుకొని పోతున్నారు వాళ్ళు. सुगंधित द्रव्यों को भी ले जा వాళ్ళు रहे हैं. పోయేది కరెక్ట్ స్థలమే, वो तो जा रहे सही जगह, రైట్ ప్లేస్, सही जगह, బట్ రాంగ్ ఇంటెన్షన్. लेकिन गलत उद्देश्य के साथ. సరైన స్థలమే सही जगह, కానీ తప్పుడు యొక్క విశ్వాసం అవిశ్వాసంతోని వెళ్తున్నారు వాళ్ళు. लेकिन वह अविश्वास के साथ जा रहे हैं. ఆ యొక్క ఫెయిత్ తోని కాదు. जय सही विश्वास के साथ नहीं. ఎంతో మంది ఇక్కడికి వస్తున్నారు. बहुत से लोग यहाँ पर आ रहे దేవుని हैं, సన్నిధికి వస్తున్నారు. खुदा की उपस्थिति में आ रहे हैं. అందరి జీవితంలో ఆ కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నారు అయ్యా सब लोग అంటే अपने जीवन में उस कार्य को क्यों नहीं देख रहे हैं? माने సరైన స్థలానికి వస్తున్నారు, सही जगह तो आ रहे కానీ हैं, సరైన వివేచనతోని వస్తలేరు. लेकिन सही विवेक के साथ नहीं आ रहे, సరైన విశ్వాసంతోని వస్తలేరు. सही विश्वास के साथ नहीं आ रहे हैं. ఎలా ఉన్నదంటే कैसा है माने సన్నిధిలో చాలా మంది జీవితాలు, जय बहुत से लोगों के जीवन, ఒకవేళ ఇది యేసు ప్రభు సమాధి అనుకో, अगर सोचो कि यीशु मसीह की जो कब्र है, ఈ సమాధి దగ్గరికి इस कब्र के पास మనమందరం ఎలా వస్తున్నామంటే हम सब कैसे आ रहे ఆ हैं? మరియా వాళ్ళు వచ్చినట్టు जैसे वो मरियम वो लोग आए సుగంధ हैं, ద్రవ్యాలు తీసుకొని వస్తున్నాం. सुगंधित द्रव्यों को हम लेकर आ ఎవరి रहे కొరకు हैं. వస్తున్నామంటే इसके लिए आ रहे हैं చచ్చిపోయిన యేసు ప్రభు కొరకు వస్తున్నారంట. जो मरे यीशु मसीह उनके लिए आ रहे हैं. అలా ఎంతో మంది ऐसे बहुत से సరైన लोग స్థలానికి వెళ్తున్నారు కానీ सही जगह तो जा रहे हैं, సరి అయిన విశ్వాసం పెట్టట్లేరు. लेकिन सही विश्वास नहीं रख సరి रहे, అయిన ఆలోచన లేకపోయే, सही सोच नहीं है उनमें, సరి అయిన అర్థము सही తెలుసుకోలేకపోతున్నారు. अर्थ नहीं समझ पा रहे हैं, సరి वो అయిన అర్థం తెలుసుకోలేకపోతున్నారు. सही अर्थ नहीं समझ पा అందుకే रहे हैं. మిరాకిల్స్ చూడట్లేరు మీరు. इसलिए तुम जो अपने जीवन में कार्य नहीं देख रहे, అందుకనే వాళ్ళు కూడా యేసు ప్రభు పునరుద్ధానాన్ని మిస్ అయ్యారు. వాళ్ళు इसलिए वे लोग ने यीशु के पुनरुत्थान को खोया है. ఆలస్యమైనరు. వాళ్ళు देरी हो गई उनको. ఎందుకొరకనంటే क्यों माने? సరైన స్థలానికి పోయిరు కానీ सही जगह तो गए वो लोग, సరైన వివేచనతోని కాదు. लेकिन सही विवेक के साथ नहीं, అందుకే ఆలస్యంగా వెళ్ళిపోతా इसलिए जो ఉంటారు. देरी हुई उनको जाने में. అర్థమైతుందా? समझ आ रहा ఎన్నో है? మార్లు ఇక్కడికి వచ్చి ఉన్నావు. जो है कितनी बारी आए हो तुम यहाँ, ప్రతిసారి సరైన వివేచనతో ఇక్కడికి వచ్చి ఉంటే अगर हर बार सही विवेक समेत आए होते ఎన్నో तो మనము పోగొట్టుకోకుండా ఆలస్యం కాకుండా పొందుకుంటుండే మనం. बहुत सी चीजें हम नहीं खो पाते, बहुत सी बातों में देरी ना होती थी हमको, ఎన్నో అవకాశాలు మనము పొందుకుంటుండే మనము. बहुत से मौकों को हम पा लेते थे. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సరైన స్థలానికి వస్తున్నావు బిడ్డ నువ్వు. तुम जैसे सही जगह तो आ रहे हो, అలా అని చెప్పి ऐसा कहकर రాంగ్ ఇంటెన్షన్ తో వస్తున్నావు అని చెప్పి गलत विश्वास के साथ जो गलत उद्देश्य के దేవుడు साथ आए నిన్ను వెలివేయలేదు. तो खुदा ने तुमको ठुकराया नहीं దేవుడు है, నిన్ను పట్టించుకోకుండా పోలేదు. बिना तुम्हारा ध्यान दे खुदा नहीं रहने वाला. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి యోహాను సువార్త देखिए यूहन्ना की पुस्तक 20వ అధ్యాయం 9వ వచనంలో, इस अध्याय का 9 वचन, Gospel of John 20th chapter 9th verse 10th verse. ఆయన మృతులలో నుండి లేచుట
అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి. హల్లెలూయా. అంటే माने వాళ్ళు ఎన్నో వాక్యాలు విన్నారు, वे लोगों ने बहुत से वचन सुने हैं, ఎన్నో సువర్తమానాలు విన్నారు, बहुत से सुसमाचारों को वे ఎన్నో सुने हैं, వాక్యాలు విన్నారు. बहुत से वचनों को वे लोगों ने सुने కానీ हैं, ఆ లేఖనాన్ని लेकिन उस वचन को వాళ్ళు గ్రహించలేకపోయారు, ग्रहण नहीं किया उन्होंने, ప్రాసెస్ చేసుకోలేకపోయారు, वो उस बात को समझ ना सके हैं, అమలు పెట్టలేకపోయారు. उनको वो अमल नहीं कर पाए हैं। కాబట్టి ఎంతో మంది వింటున్నారు, बहुत से लोग हैं, ఎన్నో సార్లు వింటున్నారు, बहुत से लोग सुन रहे, बहुत सी बात सुन కానీ रहे हैं, గ్రహించలేకపోతే लेकिन నువ్వు उसे ग्रहण नहीं करोगे तुम నువ్వు కూడా तो तुम भी యేసు ప్రభు సజీవుడైన యేసు ప్రభు దగ్గరికి కాదు, जो जीवित है वो यीशु के पास नहीं, ఆ लेकिन యొక్క చనిపోయిన యేసు ప్రభు దగ్గరికి పోయినట్టు ఉంటది. मरे हुए यीशु के पास जैसे वो गए उसी तरह से रहेगा तुम्हारा। వాళ్ళు తీసుకుపోయిన సుగంధ ద్రవ్యాలు దేనికైనా పనికొచ్చినాయా? वो जो लेके सुगंधित द्रव्य किसी काम में आए क्या? वो దేనికి పనికి రాలే, किसी भी काम में नहीं आए, దేనికి పనికి రాలే. किसी भी काम में नहीं आए। వాళ్ళు చనిపోయిన యేసు ప్రభు కొరకు పోతే, वो मरे हुए यीशु के लिए गए हैं तो వాళ్ళు చనిపోయిన యేసు ప్రభు కొరకు ప్లాన్ చేసుకుంటూ ఉంటే, वो मरे हुए यीशु के लिए सब योजनाएं बनाकर जब వాళ్ళు गए हैं చనిపోయిన तो యేసు ప్రభు కొరకు సిద్ధపడుతూ ఉంటే, वो जो मरे हुए यीशु के लिए तैयारी करके जा रहे हैं యేసు तो ప్రభు యొక్క కార్యం ఎలాంటి పవర్ఫుల్ గా ఉంటదంటే, देखो यीशु का कार्य कैसा शक्तिशाली होता है। నీ ఆలోచన యేసు ప్రభు ఆలోచన ఎంత వ్యత్యాసంగా ఉంటదంటే, हमारी सोच यीशु की सोच में कितना अंतर है ये देखो। ఈ యొక్క మరియ వీళ్ళందరూ చనిపోయిన యేసు ప్రభు కొరకు సిద్ధపడతా ఉంటే, मरियम और दूसरे लोग मरे हुए यीशु के लिए वो सब तैयारी कर रहे थे तो యేసు ప్రభు తిరిగి లేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. यीशु मसीह फिर से जीवित होने के लिए मुर्दों में से वो उसकी तैयारी कर रहे हैं। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అంత వ్యత్యాసము మానవుడి తలంపులకి దేవుని తలంపులకు ఉంటదంట. उतना अंतर है खुदा की सोच और इंसान की सोच में। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు. नामुमकिन को मुमकिन कर सकता है वो खुदा। ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహించినప్పుడు నువ్వు, जब तुम वचन को ग्रहण करोगे ना, వాక్యాన్ని గ్రహింపలేని వారు जो वचन को ग्रहण नहीं करते సచ్చిన యేసు ప్రభు దగ్గరికి పోయేటోళ్ళు వాళ్ళు, माने वो मरे हुए यीशु के पास जाने वाले लोग भी हैं, సిద్ధపడిపోయేటోళ్ళు వాళ్ళు. तैयारी कर कर जाने वाले, వాళ్ళేం తప్పు చేయట్లేరు, वो कुछ गलती नहीं कर रहे, సరైన స్థలానికి పోతున్నారు, सही కానీ जगह जा रहे हैं, సరైన ఇంటెన్షన్ లేదు వాళ్ళకి, लेकिन सही उद्देश्य नहीं है उनका। సరైన మిరాకిల్ చూడాల్సిన సమయం వాళ్ళు తప్పిపోతున్నారు వాళ్ళు. जय सही चमत्कार को देखने वाले उस समय को वो खो रहे हैं। అందుకే చూడండి లూకా సువార్త 24వ అధ్యాయంలో రాసి ఉంటది, इसलिए लूका पुस्तक 24वें अध्याय में ये గాస్పెల్ लिखा ఆఫ్ है, లూక్ 24 చాప్టర్ 6th వర్స్. उसका 6वां वचन, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ कि वह यहाँ लेडू। नहीं है। ఆ, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలియాలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. ఆయన మీతో చెప్పిన మాట उन्होंने आपसे जो बात कही है జ్ఞాపకము. उसे तुम याद, అందరూ ఒకసారి నాలుక పలకండి, सब लोग मेरे साथ दोहराए, జ్ఞాపకము याद చేసుకొనుడని करो कहकर వారితో చెప్పెను. उनसे कहा है। ఏం చేసుకోవాలంట మీరు? क्या करना है तुमको? ఏం చేసుకోవాలంట? क्या करना है? ఏం చేసుకోవాలంట? क्या करना है? కొన్ని పరిస్థితులలో थोड़ी परिस्थितियों में దేవా అని అడగాల్సిన అవసరం లేదు, खुदा कहकर मांगने की जरूरत नहीं ఆల్రెడీ है। దేవుడు లేచేసిండు. पहले హల్లెలూయా. खुदा मुर्दों में से जीवता ఆల్రెడీ है, దేవుడు మీకు ఇచ్చేసిండు. पहले तुमको హల్లెలూయా. दे दिया है खुदा ने। ఆల్రెడీ हालेलुया। దేవుడు తొలగించేసిండు. पहले से హల్లెలూయా. खुदा से दूर कर दिया మీరు है। చేసుకోవాల్సింది ఏంటంటే तो करना क्या है? జ్ఞాపకం చేసుకోవాలా, बस याद करना है, అడగాల్సినది కాదు, मांगना नहीं, జ్ఞాపకం याद చేసుకోవాల్సింది. करना है तुमको। వీళ్ళతో అంటున్నారు, इनसे कहते हैं, దూతలు అంటున్నారు, దూత, స్వర్గదూత कहते हैं, అడుగు దేవుని అడుగు అని అడగట్లేరు, मांगो खुदा से मांगो नहीं జ్ఞాపకం कहते। చేసుకో అంటున్నాడు. लेकिन హల్లెలూయా, याद कर लो कहते हैं। హల్లెలూయా. हालेलुया। కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడంలో थोड़ी ఉంటాయి. बातों को जो याद करने की जरूरी है। హల్లెలూయా. हालेलुया। ఈ వాక్యం ఉన్నది ఉన్నట్టు నా జీవితంలో నెరవేరింది. ये वचन जैसा है वैसा मेरे जीवन में पूरा हुआ है। ఒకసారి నేను మీకు చెప్పినాను అనుకుంటా, एक बार मैंने कहा ఎంతమంది होगा, తెలియదు కానీ जय कब ये नहीं जानता, लेकिन మా మొట్టమొదటి కుమారుడు పుడితే जब मेरी सबसे पहली बेटी पैदा हुई, ఎవరైనా कोई भी हो, యూనివర్సల్ సైకాలజీ ఫస్ట్ బిడ్డ బాగా గారాబం చేస్తాం. जो है सबसे पहली वो जो है बेटी है तो जो बहुत ही लाड किया जाता है, ये तो वास्तविक बात है అంత सारी दुनिया గారాబం का। చేస్తూ ఉంటే वैसा जब मैं बहुत उसको लाड करता था సంవత్సరం तो పోను एक साल మా के మొట్టమొదటి जाते ही, బిడ్డ వాలరీ जब मेरी जो पहली बेटी वैलरी చిన్న చిన్న వాటికి ఏడవడం మొదలు పెట్టి, छोटी छोटी बातों के लिए रोना शुरू कर दी। మా భార్య మోనిక అక్క చెప్పేది, जो है मेरी जो पति है मोनिका सिस्टर, वो ये कहती అట్లా है గారాబం చేయొద్దు, ऐसा लाड नहीं करना है उनको, అది నిజమైన ప్రేమ కాదు. ये सच्चा प्रेम नहीं है। తండ్రులను పట్టించుకుంటామా? जय हम जो पिता ये इस बात पे ध्यान देते हैं क्या? అడిగిందల్లా ఇచ్చుడే,
जो मांगते वो दे देते। హల్లెలూయా. हालेलुया। అయితే అట్లా ఏడుస్తూ ఉంటే वो जब ऐसे रोती थी तो ఫస్ట్ దేవుని దగ్గరనే పోతాం, మనం మొర పెడతాం, దేవా ఏంటి ప్రభువా ఇట్లా మా బిడ్డ అని అంటే पहले प्रभु से मैंने विनती की, प्रभु ये क्या इस तरह से मेरी बेटी कर रही है దేవుడు నాతో कहकर। క్లియర్ గా మాట్లాడినది ఈ వాక్యం ఏంటంటే खुदा ने मुझको साफ साफ वचन के जरिए बात किया, क्या कहकर? జ్ఞాపకం చేసుకో అన్నాడు. याद कर लो तुम। ఏం జ్ఞాపకం చేసుకోమన్నాడు? क्या याद करना నీ है? భార్య మాట జ్ఞాపకం तुम अपनी చేసుకోమన్నాడు. पत्नी की बात को याद कर लो। హల్లెలూయా. హల్లెలూయా. నీ భార్య మాట జ్ఞాపకం చేసుకో. तुम्हारी पत्नी की बात को तुम అంటే याद అప్పటి करो। నుంచి కఠినంగా అయినా సరే, ఆమె ఏడ్చినా సరే నో అని చెప్పేటోని. चाहे वो बड़ा ही कठिन हो या चाहे वो मना कर देना है, ఇప్పుడు चाहे वो ఆమె रोए ఎంత भी। ధైర్యం ఏంటంటే పడ్డా దులుపుకొని వెళ్ళిపోతున్నది. अब कैसी बन के वो गिरी भी तो वो बस झटक कर चली जाती है। హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని జ్ఞాపకం చేసుకుంటే थोड़ी बातों को याद నీ करोगे జీవితంలో तो కార్యాలు तुम्हारे జరుగుతాయి. जीवनों में कार्य होंगे। హల్లెలూయా. 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 కాబట్టి ప్రతిసారి అడగడం కాదు, जय हर बार जय मांगना ही नहीं, लेकिन జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్న శక్తి जय याद करने की उन बातों में जो शक्ति है చాలా గొప్ప శక్తి. वो बहुत ही महान शक्ति है। శరీర రక్తాన్ని మనము బల్ల విరిసేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము. जब हम जय प्रभुभोज में भाग लेते हैं, हमको ఆ याद రోజు करते యేసు हैं। ప్రభు లేచిన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోమని చెప్పి मुर्दों में से जीवित हुए यीशु के विषय में याद करने को ఈ कहते हैं। రోజు మనము సజీవుడైన యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం आज మనము. के दिन हम जीवित जय यीशु मसीह को याद करते ఆ हैं। రోజు దూతలు చెప్పిన మాటని మనం ఈ రోజు నెరవేరుస్తున్నాం మనము. उस दिन स्वर्गदूत ने जो बात कही उसको हम पूरा करते हैं। రిజరెక్షన్ డేగా పునరుద్ధాన దినముగా నెరవేరుస్తున్నాం మనము. पुनरुत्थान के दिन के तौर पर हम उसे पूरा करते हैं। హల్లెలూయా. హల్లెలూయా. అట్ట జ్ఞాపకం చేసుకుంటూ वैसा याद करते हुए భవిష్యత్తు కొరకు भविष्य के लिए మనం ముందుకెళ్తూ ఉండాలా. हमको आगे बढ़ना है। తర్వాత చూడండి లూకా సువార్తలో 24వ అధ్యాయంలోనే लूका पुस्तक 24वां अध्याय 2వ వచనం इसका చూడండి. दूसरा वचन। సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచుకయుండగా చాలు. హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। చూడండి देखो మనందరము हम सब, మనకు కావాల్సినవి అడుగుతున్నాం. हमको जो चाहिए हम वो मांग रहे हैं। ఆ రోజు కూడా उस दिन भी ఆ మరియ వాళ్ళందరూ ఏమని అడిగారు? मरियम वो सब क्या मांगे हैं? ఏమడిగారు? क्या मांगा దేని उन्होंने? కొరకు పోయారు? किस लिए वो गए हैं? చచ్చిపోయిన యేసు ప్రభు కొరకు. मरे हुए यीशु के लिए ही वो गए हैं। చచ్చిపోయిన యేసు ప్రభు కొరకు मरे हुए పోయినప్పుడు यीशु के लिए जो वो गए, చూడగానే जब देखते ही ఆ రాయి దొర్లింపబడ్డది. वो कब्र पर का पत्थर हटा दिया गया। ఆ రాయి దొర్లింపబడ్డది. वो पत्थर हटा दिया गया। ఆ రాయి वो पत्थर యేసు ప్రభు కొరకు దొర్లింపబడలే, यीशु मसीह के लिए वो नहीं వీళ్ళ हटाया కొరకు गया। దొర్లింపబడ్డది. इनके लिए वो पत्थर हटाया गया। మరణాన్ని లేచి వచ్చిండు. वो मृत्यु में से जी ఆ उठ कर రాయి आए ఒక हैं। అడ్డమ్మా, फिर वो पत्थर उनके लिए कुछ आड़ा है ఆ क्या? రాయి అడ్డు కాదు. वो पत्थर उनके लिए आड़ा ఈ नहीं है। మనుషులకి రాయి అడ్డు. जो इन इंसानों के लिए ఈ पत्थर आड़ा మనుషులకి है, రాయి అడ్డు. इन इंसानों के लिए पत्थर आड़ा है। ఎందుకొరకు అడ్డు కూడా మీకు చెప్తాను. क्यों है ये भी मैं बताऊंगा। వాళ్ళు వచ్చేటప్పంట స్త్రీలు वो स्त्रियां आई हैं, వాళ్ళిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుతున్నాయంట. वो एक दूसरे से बात कर रही थी ఆ రాయిని ఎట్లా తొలగించాలా, कि उस पत्थर को कैसे वहां से ఆ हटाए, రాయిని ఎలా తొలగించాలా. कैसे उस पत्थर को वहां से हटाए। అంత బలంగా ఉంటది రాయి बहुत ही इतना बड़ा అని వీళ్ళు ताकतवर है। మాట్లాడుకుంటుండే. वे आपस में बात कर रहे थे। ఆ రాయి వాళ్ళకి అడ్డుగా ఉండే. उनके लिए वो पत्थर आड़ा ఆ था। రాయి వాళ్ళకి అడ్డుగా ఉండే. उनके लिए वो पत्थर आड़ा था। ఇప్పుడు చూడండి, देखो अब చాలా మంది बहुत से ఈ लोग పంచాయతీలు పెట్టుకుంటూ जो पंचायत रखते ఏమైనా हैं, ఉంటే अगर कुछ रहा ఒక तो తోటి స్త్రీ ఇంకొక స్త్రీతో పంచాయతీలు పెట్టుకుంటే ఆమె మాట వింటది. जो एक स्त्री दूसरी स्त्री के साथ बैठकर जो पंचायत को उसकी सुनती అనవసరమైన है, మాటలు వారితో మాటలు వింటారు ఉంటారు. बेकार की उनकी बातों को वो सब सुनते हैं। ఒక్కసారి దేవుని మాట విని చూడండి మీరు. एक बार खुदा की बात सुनकर देखो। దేవుడు ఏమంటాడో తెలుసా? खुदा क्या कहता है जानते ఎంత हो? కాలం నువ్వు నడుచుకుంటూ వస్తూ इतने समय से वो चलते आ అయ్యో रहे రాయి हैं, దొర్లించబడలే, అయ్యో రాయి దొర్లించబడలే అని బాధపడుతున్నవే. जो है हाय वो पत्थर जो నువ్వు हटाए नहीं गया, ఒక్కసారి नहीं యేసు हटाया गया। ప్రభుతో మాట్లాడితే एक बार यीशु मसीह से దేవుడు बात करोगे చెప్పే तो మాట ఏంటో తెలుసా? खुदा क्या कहता है? ఆ రాయి ఆల్రెడీ దొర్లించబడ్డదని. वो पत्थर पहले से హల్లెలూయా. हटा दिया गया। हालेलुया హల్లెలూయా. నీ हालेलुया। తోటి వారితో మాట్లాడితే तुम्हारे साथ के लोगों से बात ఆ రాయి करोगे ఇంకా तो దొర్లించబడినట్టే. मैंने वो पत्थर अभी भी हटाया नहीं యేసు किया। ప్రభుతో మాట్లాడి చూడు, यीशु से बात ఆ करके రాయి देखो, దొర్లించబడినట్టు वो पत्थर हटा दिया जाता నీతో है। మాట్లాడతాడు. वो तुमसे बात करता నీతో है। మాట్లాడతాడు. वो तुमसे बात తోటి करता వారు है। చెప్పేది వేరు, तुम्हारे साथी लोग कहते దేవుడు हैं वो अलग చెప్పేది है, వేరు. और लेकिन जो खुदा कहता है वो अलग है। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. ఈ हालेलुया। మనుషులందరూ కూడా ये सारे लोग ముగ్గురు మాటలు వింటారు. तीन लोगों की ఆ बातें ముగ్గురు सुनते ఎవరంటే हैं। वो तीन ఫస్ట్ कौन है? సైతాన్ గాడు, पहला शैतान, రెండవది పక్కనోడిది, दूसरा तुम्हारे पास में మూడవది खड़ा, నీది నీ మాట और వింటావు. तुम अपनी बात सुनते हो। ఈ మూడు మాటలు వినకండి, जो ये तीनों की बात ना దేవుడు सुनो, మాట వినండి. सिर्फ खुदा की హల్లెలూయా. बात सुनो। ఆ దేవుడు हालेलुया।
చెప్తాడు ఆ రాయి దొర్లింపబడిందని, और खुदा कहेगा और वो అడ్డు पत्थर हटा दिया जाएगा। దొర్లింపబడిందని. वो पत्थर उसी तरह से हटाया गया। అలా వెళ్తున్నాడు. वैसे वो जब जा रहे थे ఆ రాయి దొర్లించడం చూసి ఆశ్చర్యపోయారంట. वो पत्थर हटा दिया गया, ये देख के ఆశ్చర్యపోయి हैरान होकर ఏం చేశారంట వీళ్ళు? क्या किया ये लोगों ने? లోపలికి వెళ్ళారంట. अंदर वो गए हैं, లోపలికి వెళ్ళిర్రు. अंदर गए हैं। లోపల ఎవరి కొరకు వెళ్ళిర్రు? अंदर किसके लिए गए? ఎవరి కొరకు? किसके लिए? చనిపోయిన యేసు ప్రభు కొరకు పోయింది. मरे हुए यीशु के लिए गए। వీళ్ళకి కావాల్సింది చనిపోయిన యేసు ప్రభు. इनको क्या चाहिए? मरा हुआ यीशु, చనిపోయిన యేసు ప్రభు. मरा हुआ यीशु, మాట్లాడే యేసు ప్రభు కాదు. बात करने वाला यीशु नहीं, స్వస్థపరిచే యేసు ప్రభు కాదు. చంగా करने वाला यीशु యేసు नहीं। ప్రభు ఏం స్వస్థపరుస్తాడులే? जय यीशु मसीह चंगा करेगा యేసు लो ప్రభు तुमको। ఏం ఆశీర్వదిస్తాడులే? यीशु मसीह क्या आशीष ఈ देगा? పరిస్థితుల్లో యేసు ప్రభు ఏం చేయగలుగుతాడులే? इस परिस्थिति में यीशु क्या कर నేను लेगा? పుట్టుక ఇట్లా ఉన్నా నేను. जब मैं हमेशा इस तरह से रहूंगा, నా కుటుంబం పుట్టుకతో ఇట్లా ఉన్నారు. जब हमारा पूरा परिवार पैदाइश ఏం से है, చేయగలుగుతాడులే యేసు ప్రభు ये क्या कर सकेगा यीशु मसीह? అని అనకపోయిండొచ్చు మీరు. क्या कह ना सके కానీ होंगे, మీరు అట్లాంటి జీవితాన్ని జీవిస్తున్నారు. लेकिन तुम वैसा जीवन जी रहे అలాంటి हो, జీవితం జీవిస్తున్నారు. वैसा जीवन जी रहे हो। అంత మీ మీదనే ఆధారపడడము, सब कुछ तुम्हारे अपने पर ही आधारित हो, అంత మీ మీదనే భారం తీసుకోవడము, तुम अपने आप पे पूरा बोझ ले रहे యేసు हो, ప్రభు మీద ఏమీ వేయకుండా यीशु पर कुछ ना डालते हुए। వాళ్ళు కూడా సచ్చిన యేసు ప్రభు కొరకు పోతే वो मरे हुए यीशु के लिए जाते हैं तो దొరికిండా యేసు ప్రభు? उनको मिला क्या यीशु? సచ్చిన యేసు ప్రభు దొరికిండా? मरा हुआ यीशु उनको मिला क्या? దొరకలే. नहीं मिला। దొరకకపోతే ना मिलने ఈ पर వాక్యం చదివితే నాకు ఆశ్చర్యమైంది. ये वचन को पढ़ने में मुझको बड़ा మరొకసారి आश्चर्य ఆ हुआ। వచనం చదవండి. एक बार फिर से उस वचन को ఒక మాట पढ़िएगा। గుర్తు చేస్తారు ఇక అక్కడ. एक बात तुमको याद दिलाऊंगा उसमें। ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా చాలు. కనబడకపోతే ఏమైందంట? दिखाई ना देने पर क्या हुआ? దాని గురించి उसके विषय में ఆ? నీకు కావాల్సింది దొరకకపోతే जो तुमको चाहिए तुमको ना मिलने पर నీకు తోస్తదా? तुमको कुछ सूझेगा क्या? ఎన్నో సార్లు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. बहुत सी बार ऐसी परिस्थिति का सामना किए हैं। నీకు కావాల్సింది సచ్చిన శవము, जो चाहिए तुमको मरा हुआ जो लाश, అది దొరకకపోతే वो ना मिले तो ఈ స్త్రీలు కూడా చూడండి, ये स्त्री को भी देखो, వాళ్ళకి ఇంకా జ్ఞాపకం వస్తలేదు. उनको अभी भी ये याद వాళ్ళు नहीं आ ఇంకా रहा, జ్ఞాపకం वो చేసుకోవట్లేదు. अभी भी याद नहीं कर रहे हैं। అయ్యో సచ్చిన శవం ఏమైపోయిందో मरी हुई लाश वो कहाँ हो, क्या हो गया? అని వాళ్ళు అంటే తోచట్లేదంట. उनको వాళ్ళకి कुछ समझ नहीं आ रहा क्या करें। చింతిస్తున్నారంట, वो వాళ్ళు चिंता कर रहे हैं, బాధపడుతున్నారంట वो వాళ్ళు. दुखी हो रहे हैं। కానీ అసలైన శిష్యులుగా వాళ్ళు ఏం చేయాలా? लेकिन असली में उन्हें करना क्या है? యేసు ప్రభు తిరిగి మరల లేచిండని ఆర్భాటం చేయాలా వాళ్ళు. यीशु मसीह मुर्दों में से जी उठे क्या कर उन्हें शान और కానీ शौकत వాళ్ళకి से ఏం मनाना है। అవ్వట్లేదంట, लेकिन क्या करते हैं वो? ఏమి తోచలేదంట. उनको कुछ समझ नहीं आ रहा था। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో సార్లు మనకు కావాల్సింది దొరకకపోతే बहुत सी बार जो हमको चाहिए वो हमको ना ఏమి मिले तो తోచకుండా ఉంటున్నారే. क्या करे समझ नहीं आता। దేవుడు ऐसा होता నీతోనే है ना? మాట్లాడుతున్నాడు. खुदा तुमसे कह रहा నీకు है, కావాల్సినది, तुमको जो चाहिए, నీకు కావాల్సిన దానికన్నా, तुमको जो चाहिए उससे बढ़कर, ఊహించిన దానికన్నా तुमने जितना सोचा उससे అత్యధికంగా बढ़कर ఇచ్చే దేవుడిని నేను అంటున్నాడు. अत्यधिक హల్లెలూయా. से देने वाला खुदा मैं हूँ। సచ్చిన యేసు ప్రభుతో కొరకు రాకు, సజీవుడైన యేసు ప్రభు కొరకు రా అంటున్నాడు. मरे हुए यीशु के लिए ना हो, लेकिन जो जिंदा है यीशु मसीह उसके लिए तुम आओ। అంటే వాళ్ళు ఇంకా నమ్మలే माने वो अभी भी विश्वास యేసు नहीं ప్రభు किए। తిరిగి లేస్తాడని చెప్పి. यीशु मसीह मुर्दों में से जी उठेगा कहकर, ఎందుకంటే అండి అది భూలోకంలో అసాధ్యము, क्योंकि इस धरती पर ये काम होना భూలోక नामुमकिन है। చరిత్రలో అసాధ్యము. जो पृथ्वी के इतिहास में ये ఈ नामुमकिन రోజు है। వరకు ఎవరు లేరు. आज के दिन में भी कोई नहीं है वैसा। దేశాలు కూడా, देश दर देश में లోకాలు भी, ఈ లోకమంతా కూడా इस पूरे दुनिया भर में भी ఎవ్వరు లేరు. कोई नहीं है చనిపోయి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన जो వారు. मरकर जब मृत्यु पर जीत हासिल कर मुर्दों में से వాళ్ళు जी उठा है। ఇంకా నమ్మలేదంట. वो अभी भी विश्वास नहीं किए। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఏమి తోచకాల इसलिए ఉన్నారు. उनको कुछ समझ नहीं आया क्या करना है। కాబట్టి నీ జీవితంలో కూడా इससे तुम्हारे నువ్వు जीवन में అడిగింది भी దొరకకపోతే, तुमने जो मांगा वो नहीं నువ్వు मिला అడిగింది तुमको దొరకకపోతే, तो तुमने जो मांगा वो तुमको ना मिले तो తోచకుండా ఉన్నప్పుడు क्या करना है नहीं समझ आने నీకు पर ఇదే గుర్తొచ్చును గాక. तुमको यही बात याद आवे। హల్లెలూయా. హల్లెలూయా. నేను అడిగింది తప్పు అని నీకు గుర్తొచ్చును గాక. मैंने जो मांगा वो गलत है कि तुमको ये समझ आवे। దానికన్నా రెట్టింపుగా उससे भी दुगना సజీవుడైన యేసు ప్రభుగా, जय मरे हुए यीशु के तौर पर नहीं, लेकिन సచ్చిన యేసు ప్రభుగా మన చేతిలోకి రాక मरे हुए यीशु के तौर पर हमारे हाथों में ना సజీవుడైన आते యేసు हुए, ప్రభుగా మనలోకి వస్తున్నాడు. लेकिन जीवित హల్లెలూయా. यीशु के तौर पर वो हमारे अंदर आता పరిశుద్ధాత్మ है। రీతిగా మనలోకి వస్తున్నాడు. पवित्र आत्मा హల్లెలూయా. के रूप में वो हमारे अंदर आता है। అంత గొప్ప మహిమ, అంత గొప్ప కార్యాలు దేవుడు చేయగలుగుతాడంట. इतना महान महिमा से भरे काम तुम्हारा मेरा खुदा वो कर నీ सकता పట్ల है। చేయగలుగుతాడంట. तुम्हारे प्रति वो कर నీ सकता పట్ల है। చేయగలుగుతాడంట. तुम्हारे प्रति वो कर నీకు सकता है। తోచట్లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు. चाहे प्रभु बात करते ఎన్నో हैं तुमसे ये, పక్కను పడుతున్నావు, దేవుడు तुम మాట్లాడుతున్నాడు. चाहे कितनी जो దేవుడు जद्दोजहद करे खुदा అంటున్నాడు, कहता है ये, నువ్వు ఒక సచ్చిన దేవుడి కొరకు రాలే బిడ్డ, तुम एक मरे हुए खुदा के लिए नहीं आए हो, సజీవుడైన దేవుడి కొరకు వచ్చినవని తెలుసుకో అంటున్నాడు. जिंदा खुदा के लिए आए हो ये जान लो। तुम నమ్మి విశ్వసించిన వారు जो ये मान का विश्वास करता है ఆ సూచక్రియ చూడును वो గాక. चिन्ह के
के कामों को యేసు देखने ప్రభు पाए। తిరిగి లేయడం నువ్వు సాక్షాత్తుగా చూసినావా? जय यीशु का मुर्दों में से जी उठना गवाही के तौर पे देखे हो? नहीं देखे కానీ हो। తిరిగి लेकिन నీ इसे- పరిస్థితులు ఆ యేసు ప్రభు తిరిగి లేయడం నువ్వు చూడునుగా క్రీస్తునామములో. लेकिन तुम्हारी परिस्थिति यीशु मसीह का मुर्दों में से जी उठना तुम देख नहीं पाओ। यीशु के नाम में। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। తర్వాత చూడండి आगे देखिएगा 4వ వచనంలో, चौथा वचन। ఇందును గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా ఆ. వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? హల్లెలూయా हालेलुया హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మళ్ళీ పలుకుదాం. సజీవుడైన వారిని जो जिंदा है నీవు ఎందుకు उसे तुम क्यों మృతులలో వెతుకుతున్నావు? मुर्दों में ढूंढ रहे हो? మృతులలో వెతుకుతున్నాం మనము. मुर्दों में क्यों ढूंढ रहे हैं? మృతులలో వెతుకుతడం అంటే ఏంటి? मुर्दों में ढूंढ रहे हैं माने నీ చుట్టుపక్కన కనిపించేటి అన్ని కూడా तुम्हारे आसपास दिखने वाला सब कुछ మృతమే, वो मृत्यु ही है, మృతమే. वो मरा हुआ ही है। ప్రతి మనిషికి మృతమే. हर एक इंसान के लिए तो वो मरा ही हुए। నీ యొక్క ఎక్కడైతే వెతుకుతున్నావో तुम जहाँ कहीं ढूंढ रहे हो ప్రతి దానికి మృతం ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉన్నది. हर एक का जो एक एक्सपायरी डेट है। ప్రకటనలో రాసుంటది प्रकाशित वाक्य पुस्तक में ఈ लिखा है భూమి ఆకాశములు కూడా గతిస్తాయంట. कि ये पृथ्वी आकाश भी बीत जाएगी, కొత్త భూమి క్రొత్త ఆకాశం సృష్టింపబడుతుంది. नई पृथ्वी नई आकाश बनाए ఈ రోజు जाएंगे। మనం ఎక్కడ వెతకాలంట? आज के दिन हमें कहाँ ఈ ढूंढना है? లోకంలో వెతకాలా? इस दुनिया में ढूंढना है क्या? యేసు ప్రభులో వెతకాలా? या यीशु मसीह में ढूंढना है? ఎక్కడ వెతకాలా మనము? कहाँ ढूंढना है యేసు हमको? ప్రభులో వెతకాలా మనము? यीशु मसीह में हमको ढूंढना है। పక్కనోడిలో వెతకాలా? बाजू लोग के उसमें మనకన్నా ढूंढना పైన है क्या? చేయున్నోని వెతకాలా? या हमारे ऊपर जो है वो लोग ఎక్కడ में ढूंढना వెతకాలా మనము? है? कहाँ ढूंढना है हमको? దేవుల్లో సజీవుడైన దేవుల్లో వెతకాలా మనము? जो जिंदा खुदा उसमें ढूंढना है। ఆయన ఒక్కడే సజీవుడు, वो अकेला ही जिंदा है, నిరంతరం సజీవుడు. निरंतर के लिए जिंदा। ఒక్కసారి రుచి చూడండి అయ్యా, एक बार चक्कर देखो उसे, ఒక్కసారి రుచి చూడండి. एक बार उसे चक्कर देखो। ప్రతిగా సజీవుడిలోనే వెతుకుతావు నువ్వు. जय हर बातों में तुम उस जिंदा ఎక్కడ खुदा में నువ్వు ఓడిపోవు నువ్వు. ढूंढोगे, कहीं नहीं हारोगे। సియోను పర్వతం వలె కదలకుండా ఉండగలుగుతావు నువ్వు. सिय्योन पर्वत के समान बिना हिले ఎన్ని रहोगे। తుఫాన్లు వచ్చినా కదలకుండా ఉండగలుగుతావు. चाहे कितने भी तूफान आए तुम नहीं हिलने वाले। ఆ దేవుల్లో వెతకడం మీరు చూస్తే, उस खुदा में अगर तुम ఆ ढूंढ कर దేవుల్లో देखोगे तो వెతకడం అంటే ఎలా ఉండాలంటే, उस खुदा में ढूंढना माने कैसे रहना है? దావీదు గురించి మీకు ఒక మాట చెప్పిన మొన్న. दाऊद के विषय में मैंने परसों एक बात कही है దావీదు कि दाऊद తన శత్రువైన సౌలు उनका जो शत्रु ఆయన शाऊल है, తరిమి 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 కొడతా ఉన్నాడు. जब उसे भगाया था उसके पीछे पड़ जाता उसे దావీదు मारने। ఉరుకుతా 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 ఉన్నాడు. दाऊद उससे भाग रहा था, भाग దినమనక रहा था। పగలనక ఉరుకుతా ఉన్నాడు. वो जो है आपको बचाने के लिए ప్రాణం भाग చేతిలో रहा था, పట్టుకొని ఉరుకుతా ఉన్నాడు. अपनी जान हथेली में रखकर भाग रहा దావీదు था। ఒక్క అవకాశం వచ్చింది, लेकिन एक मौका उसको मिला, ఒక్క అవకాశం एक వచ్చింది. मौका उसको मिला। ఒకనాడు సౌలు పండుకున్నాడు, एक समय साउल सो रहा था, గాఢ నిద్రపోయిండు. गहरी नींद में था, ఆ బల్లెం అక్కడే ఉన్నది. जब वहां पर वो ఈ रखा हुआ था, దావీదుకి అవకాశం వచ్చింది. दाऊद को मौका मिला। ఆ శత్రు అయిన సౌలు నిద్రపోయిండు. उसका शत्रु साउल దావీదు सोया ముందు है, నిలబడిండు. दाऊद जाकर उसके सामने खड़ा हुआ। సౌలుని అప్పటికప్పుడు చంపేయగలుగుతాడు. शाऊल को उसी वक्त वो मार सकता తన है ప్రాణం మీద హాని ఉన్నది, क्योंकि उसकी जान की हानि है, అప్పటికప్పుడు చంపేయగలుగుతాడు. उसी वक्त वो उसे मार सकता కానీ है। తన శత్రువుని लेकिन अपने शत्रु ఎలా को జయించాలో कैसे जीतना ఆయన है అక్కడ వెతకలేదు, वो वहां नहीं ढूंढा, దేవుల్లో వెతికిండు. खुदा में उसने ढूंढा है। దేవునితో ఏమన్నాడు తెలుసా? खुदा से वो क्या कहा जानते हो? దేవా, कि खुदा నీ ఆజ్ఞ ఇస్తేనే अगर आप आज्ञा दोगे ఈ तो ही సౌలు నన్ను చంపగలుగుతాడు. ये शाऊल मुझे मार ఈ सकता సౌలు है। నా ఎదురుగా ఉన్నా సరే, ये शाऊल मेरे सामने रहे నీ भी ఆజ్ఞ तो లేని సౌలు నన్ను ఏమి చేయలేడు. आपकी आज्ञा ना हो तो ये शाऊल मेरा कुछ नहीं कर ఈ सकता। సౌలు దగ్గర అన్ని కత్తులు తలవారులున్నా, चाहे शाऊल के पास सारे हथियार तलवार సర్వ हो, ఆయుధాలున్నా, सब प्रकार के నా हथियार हो, ముందు నిలబడ్డా సరే, मेरे सामने भी खड़ा నీ हो, ఆజ్ఞ లేనిది నన్ను ఏమి చేయలేడు. बिना आपकी आज्ञा के वो कुछ नहीं कर నీ सकता ఆజ్ఞ मेरा, లేనిది నన్ను ఏమి చేయలేడు. बिना आपकी आज्ञा के वो कुछ नहीं कर सकता मेरा। అలాంటి విశ్వాసం నీలో ఉన్నదా? ऐसा विश्वास तुम में है क्या? అలాంటి దమ్ము ధైర్యం నీలో ఉన్నదా? ऐसा दम हिम्मत है क्या అలాంటి तुम में? ధైర్యపాత్మ నీలో ఉన్నదా? ऐसा हिम्मत तुम में है क्या? హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆజ్ఞ లేని సౌలు నన్ను నా శత్రువు ఏమి చేయలేడు. आपकी आज्ञा के बाद खुदा ये शाऊल जो मेरा शत्रु है मेरा कुछ नहीं कर యేసు सकता। ప్రభు మాట దావీదు మాట జ్ఞాపకం తెచ్చుకోండి. जय है दाऊद की जो बात को దావీదు याद करो। ఏమన్నాడంటే, किस तरह से? ఒకవేళ నీ ఆజ్ఞ ఉంటే, अगर आपकी आज्ञा हो तो, నీ ఆజ్ఞ నువ్వు ఇస్తే ఈ సౌలుకి నన్ను చంపమని, अगर खुदा आप जो आज्ञा दोगे शाऊल को कि वो मुझको मारे कहकर, నీ ఆజ్ఞకి నేను బలి అయిపోతా యేసు ప్రభు. आपकी आज्ञा के लिए मैं बलि हो నీ जाऊंगा यीशु ఆజ్ఞకి मसीह। బలి అవ్వడం కన్నా ఇంకేం ధన్యత ఉంది ప్రభు? आपकी आज्ञा के लिए बलि होने से बढ़कर क्या ही धन्यवाद అట్లాంటి है। విశ్వాసం ఉన్నదా? वहां पर विश्वास है। యేసు ప్రభు అన్న మాట కూడా అదే. यीशु मसीह ने वही बात कहा సిలువ है। మరణం వెళ్ళేటప్పుడు जय क्रूस की ओर वो जब అయ్యా जा रहे తండ్రి, थे कहते हैं कि
నీ చిత్తమైతే ఈ పాత్రని తొలగించు ప్రభువా. हे पिता आपकी इच्छा हो तो इस पात्र को मुझसे दूर कर दो। ఆత్మ సిద్ధమే గాని उनकी आत्मा तो तैयार है నా लेकिन శరీరం బలహీనతం ప్రభువా. मेरा शरीर निर्बल है। నీ చిత్తమైతే తొలగించు. आपकी इच्छा तो इसे दूर कर दो। లేదు నీ చిత్తం ఈ సిలువ గుండా పోవాల్సిందంటే जय अगर आपकी इच्छा यही है कि मैं इस क्रूस की मृत्यु से होकर जाऊं, నీ ఆజ్ఞ కొరకు నీ చిత్తం కొరకు నేను పోవడానికి సిద్ధంగా ఉన్న ప్రభువా. आपके आगे आपकी इच्छा के लिए मैं जाने के लिए भी तैयार हूँ प्रभु। అంటే దావీదు పట్ల దేవుడు ఏమన్నాడు? माने दाऊद के प्रति खुदा क्या कहता ఆ है? సౌలు वो शाऊल వదిలేస్తే वो छोड़ देगा ఆ तो సౌలు చివరికి वो शाऊल अंत में తన కత్తి మీద తను పడి చనిపోయాడు. वो अपनी तलवार पर गिरकर मर गया యేసు है। ప్రభు విషయం దగ్గరికి వస్తే यीशु मसीह के विषय में देखते हैं దేవుడు ఏమన్నాడు? खुदा क्या कहता है? ఏమన్నాడు తండ్రిగా? क्या कहता है पिता के तौर पे? లేదు ఈ శిర్వ మరణముల గుండా నువ్వు వెళ్ళాల్సిందే. तुमको इस क्रूस की मृत्यु से होकर ही ఈ जाना శిల్వ है। మరణం గుండా వెళ్ళాల్సిందే నువ్వు. तुम्हें इस क्रूस की मृत्यु से होकर ही जाना है। అంటే పోయిండు. माने वो गए हैं। పోయిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? जाने वाले कैसे होते जानते పోయిన हो? వాళ్ళు ఎలా ఉంటారంటే जाने वाले कैसे होते जानते దేవుని हो? ఆజ్ఞకి లోబడి खुदा की आज्ञा का कहना కష్టమైన मानकर ఎదుర్కొన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? मुश्किल रहने पर भी सामना करने वाले అవమానమైన कैसे होते ఎదుర్కొన్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? हैं? मानित हो फिर भी कैसे होते हैं लोग जो सामना కొమ్ములు करते हैं? పడుతున్నా సరే, चाहे उन पर थूक भी गिरता నిందలు हो, పడుతున్నా సరే, निंदाएं उन पर डाली जाती हो గాయాలు तो పడుతున్నా సరే, चाहे उनको जख्म भी వాళ్ళు मिलते ఎలా हो, ఉంటారో తెలుసా? कैसे रहते जानते దేవుని हो? ఆజ్ఞకి లోబడిన వాళ్ళు खुदा की आज्ञा का कहना అవన్నీ मानने वाले, పడిపోతున్న వాళ్ళు सारी बातों को जो सहता जाता है, వాళ్ళని సమాధి కూడా ఆపలేదంట. जो उनको समाधि भी नहीं रोक सकती है, మరణం కూడా ఆపలేదంట. मृत्यु भी उनको नहीं रोक सकती। దేవుడు ఆ సమాధిని చీల్చి బయటకు వచ్చినట్టు जय समाधि को चीर कर దేవుని बाहर निकले यीशु मसीह ఆజ్ఞకి जैसे లోబడిన వాళ్ళు खुदा की आज्ञा के आगे कहना मानने वाले అలాంటి పరిస్థితులని చీల్చి బయటకు వస్తారంట. वैसी परिस्थितियों को चीर कर बाहर निकलते हैं। హల్లెలూయా. हालेलुया। అంతములో యెహోవాదే విజయము. जय अंत में यहोवा की जीत है। హల్లెలూయా. 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 కాబట్టి ఈ రోజు నువ్వు చెప్పాలా? इसे आज तुमको ये कहना ఎక్కడ है, వెతుకుతావు నువ్వు? कहाँ ढूंढोगे तुम? ఎక్కడ వెతుకుతావు నువ్వు? कहाँ तुम ढूंढोगे? దేవుల్లో వెతుకుతావా? खुदा में ढूंढोगे మృతులలో నుంచి వచ్చింది जो मुर्दों में से आया है, శాశ్వతము కాదు. जो हमेशा का नहीं है, శాశ్వతము కాదు. हमेशा का नहीं है। చీకటిలో కట్టుకున్నది. जो अंधकार में जो है, మృతులంటే చీకటి. जो मृत्यु नामक अंधकार, చీకట్లో కట్టుకునేది जो अंधकार में बनाया है, శాశ్వతము కాదు. वो हमेशा का नहीं है। దేవుళ్ళో వెతికి దేవుళ్ళ నుంచి వచ్చింది जो खुदा में ढूंढकर जो खुदा में से आया है, తరతరాలు శాశ్వతమైనది. वो पीढ़ी दर पीढ़ी के लिए रहता है। ఆ చీకట్ల నుంచి వచ్చింది. जो अंधकार में से आया है, నీ జీవితంలో ఎలా ఉంటదంటే तुम्हारे जीवन में कैसा रहता है जानते हो? నువ్వు అడిగిందల్లా పొందుకుంటావు. तुमने जो मांगा तुम पाते हो। చీకట్ల నుంచి పొందుకున్నావు అనుకో. अंधकार में से तुम पाते हो तो దావీదు అక్కడ చంపేయొచ్చు సౌల్ని. दाऊद वहां पर मार सकता है शाऊल को, అది న్యాయమే. वो तो न्याय है, అది న్యాయమే. वो तो न्याय है, లోకానుసరమైన న్యాయం అది. दुनियादारी के अनुसार का न्याय है वो, దైవిక న్యాయము लेकिन दैविक न्याय కాదు. वो नहीं है। చీకట్లో నువ్వు సంపాదించుకొని నువ్వు కట్టుకున్నావు అంటే ఎలా जो ఉంటదంటే है अंधकार में तुम कमा कर घर बनाते हो, माने इसका अर्थ क्या है? ఒక్కసారి లైట్ బంద్ చేసి ఇంట్లో एक बार जो है लाइट बंद करके నీ సామాన్ అంతా తీసుకుపోయి నువ్వు సదిరినావు అనుకో. और अपने सामान ले जाकर सब तुम ठीक ठाक ఆ करते हो చీకట్లో సదురితే तो उस अंधकार में तुम ठीक ठाक करोगे तो లైట్ వేసిన తర్వాత ఎలా ఉంటది నీ ఇల్లు? जो है लाइट जलाने का कैसा रहेगा? చూడు చక్కగా ఉంటదా? देखने पर सही रहेगा क्या? अच्छा सा। చీకట్లకి వెళ్ళు ఏది కట్టుకున్నా अंधकार में रहकर तो जो कुछ भी నీ बनाओगे జీవితం అట్లనే ఉంటది. तुम्हारा जीवन वैसा ही रहेगा। వస్తుందని పోతావు. आ रहा है రోజు तो తిరిగి जाओगे, చూస్తే एक दिन वापस देखोगे तो నీ मुड़कर జీవితం నీకు అర్థం కాదు. तुम्हारा जीवन तुमको समझ नहीं వాటిని आएगा, ఏం చేయాలో నీకు అర్థం కాదు. उनका क्या करना है तुमको नहीं पता चलेगा। హల్లెలూయా. హల్లెలూయా. వెలుగులో దేవుళ్ళ నుంచి కట్టుకో. उजाले में खुदा में रहकर तुम बनाओ, రైట్ ప్లేస్ రైట్ టైం లో పెడతావు. सही जगह सही समय पर सब कुछ रखोगे। హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రార్థనలో ఉంటూ वैसा प्रार्थना में रहते వాక్యంలో हुए, ఉంటూ वचन में रहते దేవుని हुए, సావాసం కలిగి खुदा के एक संगति के साथ నువ్వు కట్టుకున్నప్పుడు तुम बनाओगे, जब దేవుడి కార్యాలను చూస్తావు. खुदा के कार्यों को तुम ప్రతిదీ देखोगे। ప్రార్థనతోనే ముందుకెళ్ళాలా. हर बातों को प्रार्थना के साथ ही आगे बढ़ाना है। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 24 అధ్యాయంలో 6వ వచనం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. 24वां अध्याय 6वां 7वां वचन। ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలియాలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. చాలు జ్ఞాపకం చేసుకోవాలి అని మరొకసారి మీకు ఎందుకు చెప్తున్నానంటే एक बार फिर मैं इस बात को किस लिए कहता हूँ कि तुमको याद कर लेना है कि करके దావీదు कि दाऊद జ్ఞాపకం చేసుకునే విషయంలో దేవుడు దావీదు రాస్తాడు. जो है याद करने के विषय में दाऊद ये कहकर लिखते हैं, కీర్తనలు 103 అధ్యాయం 2వ వచనము. 103 भजन संहिता 2रा वचन। కీర్తనలు 103 అధ్యాయం 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నా ప్రాణమా हे मेरे प्राण యెహోవాను यहोवा की సన్నుతించు. स्तुति करो, ఆయన చేసిన ఉపకారములలో దేనిని उसके किए हुई भलाई के कामों को, దేనిని भलाई के कामों में ఒకసారి से గట్టిగా చెప్దామా? एक बार దేనిని सब लोग जोर से बोले, దేనిని किसी भी भलाई के काम దేనిని को, దేనిని किसी भी भलाई के काम को उनके किए हुए। పోయిన ఆదివారం మర్చినావా? గుర్తుందా पिछले रविवार का भूल गई है? याद है? వాక్యము? वचन जो है, నీకేదైనా పరిస్థితి ఎదురుపడ్డప్పుడు किसी परिस्थिति का तुमको सामना करना पड़े, వాక్యాలు जब గుర్తొస్తున్నాయా? మర్చిపోతున్నావా? वचन याद आ रही है तुम भूल रहे हो, నువ్వు ఏదైనా చేయాలనుకుంటే तुम जब कुछ करना నేను ఈ चाहते हो వాక్యానుసారంగా చేయాలని గుర్తు పెట్టుకుంటున్నావా లేదా वचन के మర్చిపోతున్నావా? अनुसार ये करना है क्योंकि तुम याद रखते हो या भूल रहे हो? నువ్వు మర్చిపోతున్నట్లయితే तुम अगर भूल रहे हो माने అది ఆత్మీయానుసరమైన ప్రాబ్లం నీకున్నది, वो आत्मिक रीति से एक समस्या है तुम्हारे लिए, ఆత్మీయానుసరమైన అడ్డు నీకున్నది. वो आत्मिक रीति से एक अड़ंगा है तुम्हारे लिए। మర్వకు అని క్లియర్ గా దేవుని వాక్యం ఆజ్ఞిస్తున్నది ఇక్కడ. तुम मत भूलो के कर साफ साफ खुदा का वचन మర్వకు, कहता है कि तुम भूलो मत, దేనిని మర్వకు किसी भी चीज को मत भूलो। అంటే చెప్పింది చెప్పినట్టు గుర్తుండడం కాదు, माने जैसा बोला गया वैसे के वैसे याद रहना कि చెప్పింది నువ్వు नहीं, గ్రహించి जो बोला गया तुम ఆ उसे ग्रहण వారము करके జీవించినట్లయితే उस हफ्ते तुम ऐसे जियोगे నీ तो జీవితంలో ఎప్పుడైనా సరే तुम्हारे जीवन में कभी भी పరిస్థితి వచ్చినప్పుడు ఆ వాక్యం గుర్తొస్తుంది. जब वो परिस्थिति आएगी तो तुमको वो वचन याद आएगा। మర్చిపోవడం అనేది भूल जाना माने నువ్వు మర్చిపోతున్నావు అని అంటే तुम भूल रहे हो माने సాతాను అడ్డుగోడలో నువ్వు ఉన్నట్టు, शैतान तुम्हारे लिए आड़ी दीवार बनकर है, ఏమి కాలేనట్టు నువ్వు ఉంటుండొచ్చు. जो कुछ नहीं हुआ जैसा ही रहते हो तुम, నువ్వు మర్చిపోతున్నావు అని तो అంటే भूल रहे हो माने ఆ అడ్డు वो अड़ंगा సరైన స్థల సమయానికి सही समय में సరైన స్థలములో सही जगह में నీకు ఆ అడ్డు పడుతుంది. तुम्हारे लिए वो अड़ंगा आता है, అప్పుడు ఏమి చేయలేవయ్యా, तब तुम कुछ नहीं कर सकते, అప్పుడు ఏమి చేయలేవు, ఆలస్యం అయిపోతుంది. तब कुछ नहीं कर सकते, देरी हो దేవుడు जाएगी, అక్కడ మిస్ అయినట్టు ఆలస్యం అయిపోతుంది. खुदा के आगमन को खो दोगे तुम जो है వాళ్ళు उसको, మర్చిపోయారు, वो भूल गए, వాళ్ళు మర్చిపోయారు वो भूल गए, కాబట్టి దేవుడు అక్కడ మిస్ అయ్యారు. इसलिए खुदा के आगमन को खो నువ్వు दिए కూడా हैं। మర్చిపోతావా? क्या तुम भी भूल जाओगे? నువ్వు కూడా మరుస్తూ ఉంటే, तुम भी अगर भूल रहे हो నువ్వు కూడా तो, మరుస్తూ ఉంటే तुम भी अगर भूल रहे हो तो రెండో రాకడ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. दूसरे आगमन को तुम खो दोगे। కాబట్టి మరువకని చెప్పి దేవుడు इसलिए వాక్యం मत भूलो कि సెలవిస్తుంది. प्रभु का वचन कहता మరువకంటే है ఏం చేయాలా? नहीं भूलना है तो फिर क्या करना వాక్యాన్ని है? మనము గ్రహించాలా, वचन को हमें ग्रहण గ్రహించి करना మన है, జీవితంలో అమలు పెట్టాలా. ग्रहण करके अपने जीवन में उसका अमल करना है। చూడండి ఆమోసు 3:7 आमोस पुस्तक 3:7 वचन, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా తాను ఏమీ- సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఆ, ఏమీయూ చేయడు. ప్రభువైన యెహోవా తన సంకల్పము చెప్పున उनके संकल्प బయలుపరచకుండా, अनुसार बताए बगैर, తన బిడ్డలకి బయలుపరచకుండా, अपने बच्चों को बताए बगैर, తన బిడ్డలకి బయలుపరచకుండా अपने बच्चों को बताए बगैर దేవుడు ఏమి చేయడు. खुदा कुछ नहीं करता है। హల్లెలూయా. हालेलुया। ఇది దేవుడు నీతో మాట్లాడే మాట ఈ రోజు. यहाँ खुदा तुमसे कहता है इस बात నీకు को आज, బయలుపరచకుండా तुमको बताए बगैर నీకు ఏమి చేయడు, वो कुछ नहीं करता है, నీకు ఏమి చేయడు. हमारे लिए वो कुछ नहीं करता, तुमको నువ్వు बताए बगैर। బయలుపరిచినప్పుడు जब तुमको बताता నువ్వు है ఎలా గ్రహిస్తావంటే कैसे तुम उसे ग्रहण करते हो? దేవునిలో ఉంటే నువ్వు దేవుని గ్రహించగలుగుతావు. खुदा में रहोगे तो तुम उसको ग्रहण कर पाओगे, దేవునిలో ఉంటేనే దేవుని గ్రహించగలుగుతావు. खुदा में रहोगे तो खुदा को ग्रहण कर पाओगे, వాక్యానుసారంగా జీవిస్తేనే అది నువ్వు గ్రహించగలుగుతావు, वचन के अनुसार जियोगे तो तुम उस बात को అది ग्रहण कर నువ్వు पाओगे, చూడగలుగుతావు, वो देख पाओगे तुम, అది నువ్వు చూడగలుగుతావు. वो देख पाओगे तुम। నీకు బయలుపరచకుండా ఏమి దేవుడు చేయడు, तुमको बताए बगैर खुदा कुछ नहीं करता ఏమి है, చేయడు దేవుడు कुछ నీకు. नहीं करता है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఆ రీతిగా ఉండాలంటే నువ్వు ఏం उस చేయాలంటే तरह से रहना है तो क्या करना है तुमको? ఉదయం నేను చెప్పినట్టు सवेरे मैंने जैसे कहा నువ్వు శిలువ మరణం విజయం చూడాలంటే तुमने क्रूस की मृत्यु की जीत को देखना ఈ है రోజు तो క్రైస్తవులు అంత లోకమంతా కూడా दुनिया भर में आज सारे ईसाई శిలువ మరణాన్ని బట్టి ఆర్భాటం చేసుకుంటున్నారు, जय क्रूस की मृत्यु को देखकर बड़ी शान और शौकत मनाते సంతోషంగా हैं, ఆర్భాటం చేసుకుంటున్నారు. जय बड़ी खुशी के साथ जश्न करते हैं, కానీ लेकिन వాళ్ళలో ఎంత మందికి గెచ్చమైన తోట అనుభవం ఉన్నది? उनमें से कितने लोगों को गेत्सम बगीचे का अनुभव है? మనం అనుకుంటాము సిలువలో हम सोचते कि क्रूस యేసు में ప్రభు రక్తాన్ని గాల్చిండు, इतना लहू बहाया है, అక్కడ దేవుడికి విజయం వచ్చింది. वहां पर खुदा को जीत मिली है। సిలువలో విజయం కాదు బిడ్డ, क्रूस पे जीत नहीं, అన్యులు చెప్తారు, అది अन्य जाति बोलते हैं, లోకం చెప్తాది, అది दुनिया बोलती है ऐसा, అన్యులకు అర్థమయ్యేది. అది अन्य जाति को वो समझ దేవుని आती है। బిడ్డవి నీకేం అర్థం కావాలా మరి? तुम खुदा के बच्चे, तुमको क्या समझ में आना సిలువలో चाहिए? విజయం కాదు, क्रूस पर जीत नहीं। ఇందాక చదువుకునే వాక్యాన్ని బట్టి इससे पहले जो वचन पढ़े हैं నీకు చెప్పకుండా దేవుడు ఏం చేయడు. तुमको बोले बगैर खुदा कुछ नहीं करता ఆ है। గెత్సెమనే తోటలో और गेत्सम बगीचे శిలువ में మరణం యాత్రకి పోకముందు क्रूस की यात्रा पर जाने से యేసు पहले ప్రభు మోకాలుంగి यीशु मसीह घुटने కన్నీరు टेककर గార్చి आंसू बहाकर రక్తాన్ని గార్చి लहू बहाकर అక్కడ ప్రార్థన
చేసి वहाँ प्रार्थना की उन्होंने, అక్కడ మొట్టమొదటి రక్తపు బొట్టు वहाँ కారింది पर అక్కడ. सबसे पहले उनके लहू का बूंद गिरा है, అక్కడ ఆయన ఆత్మని బలపరుచుకున్నాడు. वहाँ पर अपनी आत्मा को అక్కడ बलवान किया బొక్క है, లొంగిండు. वहाँ वो घुटने ఆ टेके हैं। గెత్సెమనే తోటలో गेत्सेमनी बगीचे में దేవుడు మరణాన్ని జయించిండంట. खुदा ने मृत्यु पर जीत हासिल की है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ సిలువలో उस क्रूस में కేవలం శరీరం జయించింది. सिर्फ उनका शरीर जीता है। ఆత్మ ఎక్కడ జయించిందంటే आत्मा कहाँ पर जीत हासिल की है? గెత్సెమనే తోటలో జయించింది. गेत्सेम बगीचे में। నీకు గెత్సెమనే తోట అనుభవం ఉంటే हमारे लिए गेत्सेम बगीचे का अनुभव ఏదైనా रहा నువ్వు तो జయించగలుగుతావంట. किसी भी बात पर जीत हासिल कर ఏదైనా सकते నువ్వు हो, జయించగలుగుతావు. किसी भी बात पर जीत हासिल कर सकते గెత్సెమనే हो। తోట అనుభవం లేకపోతే गेत्सेम बगीचे का अनुभव ना होगा तो జయించలేవు. तुम नहीं जीत జయించే వాళ్ళలో सकोगे। జయించని వాళ్ళలో ఎవరున్నారు? जो है जीतने वाले लोगों में గెత్సెమనే कोई नहीं తోటలో होगा। ఇద్దరు రెండు రకాలుగా ఉన్నారు. जो गेत्सेम बगीचे में दो प्रकार के ఒకరు लोग हैं। యేసు ప్రభు ప్రార్థన एक చేస్తున్నారు. यीशु मसीह जो प्रार्थना అదే कर रहे थे, గెత్సెమనే తోటలో ఇంకొకరు ఉన్నారు. और उस गेत्सेम बगीचे में एक और పేతురు भी है, శిష్యులు ఉన్నారు. जो यीशु के వాళ్ళు चेले। ప్రార్థన చేయాలి అంటే నిద్రపోతున్నారు వాళ్ళు. प्रार्थना करने के कहा जाए तो वो सो रहे थे। ఆ యొక్క పేతురు శిష్యులకి శిలువ మరణం చూడగలిగిర్రా? जय पतरस और चेले क्रूस में ఆ देख విజయం पाए, చూడగలిగిర్రా? वो जीत देख पाए, వాళ్ళు वो చూడలేకపోయారు. नहीं देख पाए। నీకు కూడా हमारे लिए भी మొట్టమొదటిగా నేను వాక్యంలో చెప్పినట్టు सबसे पहले वचन में मैं जैसे कहा, పర్సనల్ అనుభవం దేవునితో లేకపోతే व्यक्तिगत अनुभव खुदा के साथ ना रहेगा तो నువ్వు లోకంలో జయించలేవు. दुनिया में जीत नहीं सकते, శిలువ మరణములో విజయం పొందలేవు. क्रूस की मृत्यु में जीत नहीं దాంట్లో पा నువ్వు పాలు सकते, పొందలేవు. उसमें भाग नहीं ले దాంట్లో सकते, రుచి నువ్వు చూడలేవు. उसका स्वाद नहीं ఈ चख రోజు पाओगे। నువ్వు అద్భుత కార్యాలు సూచక్రియలు ఇవి నీకు జరిగిండొచ్చు. आज के वक्त जो अद्भुत काम जो चिन्ह కానీ काम होंगे గెత్సెమనే तुम्हारे తోట जीवन में, అనుభవం లేకపోయినా लेकिन गेत्सेम बगीचे का अनुभव तुम्हारे నీకు जीवन में ना हो तो జరిగినదంటే तुम्हारे लिए होना నీకు तो वो జరిగినదంటే तुम्हारे నువ్వు साथ हुआ है तो చీకటిలో నీకు జరిగినట్టు. अंधकार में हुआ है, वो చీకటిలో నీకు జరిగినట్టు. अंधकार में तुम्हारे लिए हुआ దేవుడు है। అడిగింది ప్రతి ఒక్కరికి సమస్తం దేవుడు ఇస్తాడు. जो कुछ भी मांगा है खुदा सबको सब कुछ देता है। కానీ వెలుగులో ఉండడము చీకట్లో ఉండడము నీ నిర్ణయం. అది तुमको उजाले में रहना अंधकार में रहना ये फैसला तुम्हारा है। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి వెలుగులో కట్టుకోండి. इसलिए उजाले में सब चीजों को గెత్సెమనే बनाओ। తోటలో गेत्सेम बगीचे में అనుభవం ఉన్న వాళ్ళే उसका अनुभव जिनको है, శిలువ మరణం యొక్క విజయము రుచి చూస్తారు. వాళ్ళు वो क्रूस की मृत्यु की जीत के जो है स्वाद को देख पाएंगे। ఎవరైతే జ్ఞాపకం పెట్టుకొని వాక్యాన్ని जो वचनों को याद रखते వాళ్ళ हैं జీవితంలో అమలు పెట్టుకున్న వాళ్ళే और अपने जीवन में अमल करते हैं, వాళ్ళు శిలువ మరణం యొక్క విజయాలు వాళ్ళు చూస్తారు. वो क्रूस की मृत्यु की जीत को ఆ देखते రుచి हैं। చూసిన వ్యక్తిగా నేను నీకు చెప్తా ఉన్నాను. उस दिन देखे व्यक्ति समान में बोल रहा हूँ చూడని तुमसे, మీకు బోధించం మేము, जो हम नहीं देखते हम नहीं सिखाते చేయని మీకు तुमको, బోధించం మేము, जो हम नहीं करते वो हम तुमको नहीं వాక్యంలో లేని सिखाते, మీకు బోధించం जो మేము. वचन में नहीं है वो हम तुमको नहीं ఆత్మీయంగా सिखाते। జయించి आत्मिक रीति से जीत कर తర్వాత శరీరంలో ఏది పడ్డా జయించగలిగిన వాళ్ళం మేము. और शरीर में चाहे जो कुछ भी है उन सब पर जीत हासिल करने वाले స్టెఫెన్ लोग మీద हैं। రాళ్ళు పడతా ఉండే. स्टेफन पर पत्थर फेंके जा रहे ఆయన थे, శరీరానికి ఏమి కాలే. ఎందుకొరకు? जब उनके शरीर को कुछ नहीं हुआ, क्यों? ఆ రాళ్ళు పడక ముందు ఆయన ఆత్మీయంగా జయించిండు. वो पत्थर उस पे फेंके जाने से वो आत्मिक रीति से जीत ఆత్మీయంగా गया। జయించి పై నిలబడిన తర్వాత वो आत्मिक रीति से जीत कर जब वो जाकर खड़ा శరీరానికి हुआ, ఎన్ని నొప్పులు కలిగినా तब चाहे शरीर पे कितना भी నీ दर्द ముఖముకి होवे, చిరునవ్వు ఉంటదంట. तुम्हारे चेहरे पर నీ मुस्कुराहट ही ముఖానికి रहेगी, చిరునవ్వు ఉంటదంట. तुम्हारे चेहरे पर मुस्कुराहट ही रहेगी। హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह प्रभु ఆత్మీయంగా గెత్సెమనే తోటలో జయించిండు కాబట్టి आत्मिक रीति से गेत्सेम बगीचे ఆ में जीते మరణాన్ని इसलिए తట్టుకోగలిగిండు ఆయన. वो मृत्यु को वो सह सके, లేకపోతే ఆయన కొరడ దెబ్బలతోని नहीं तो उस चाबुक की मार వెన్నుపూస కనబడుతుండేనంట. जो उनकी पूरे शरीर की ఆ हड्डी दिख ఎముకలు रही थी, కనబడుతుండేనంట. उनकी हड्डियां दिख रही थी। ఆ యొక్క ముళ్ళ కంప ఆ యొక్క ముళ్ళ కిరీటం గుచ్చినప్పుడు जब कांटों भरा ताज पहनाया गया उनके सर पर, హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క బ్రెయిన్ అంతా కూడా उनका जो पूरा ब्रेन है ఆ యొక్క హ్యామరేజ్ కింద వెళ్ళిపోతుండే. हेमरेज की तरह అసలు चला गया। ఎవరు మాట్లాడలేరు, कोई नहीं बात कर सकता वैसे అసలు होने ఎవరు पर, నడవలేరు అలాంటి कोई उस పరిస్థితుల్లో. परिस्थिति में चल नहीं सकता ఎవరు है, జయించలేరు అక్కడ. कोई जीत नहीं सकता वहां पर। కానీ ఆ యొక్క గొర్రె పిల్ల लेकिन वह मेमना, వధింపబడిన గొర్రె పిల్లగా वध किया गया मेमना, సిల్వ మరణంలో చనిపోవాలా, क्रूस की मृत्यु पर वो मरकर బలి కావాలా, बलि होना है, బలి కావాలా. बलि होना है। సిల్వ అంటే ఏంటమ్మా? क्रूस माने ఈ क्या? రోజు సిల్వ అందరు పెట్టుకుంటున్నారు కదా. आज के वक्त सब लोग क्रूस लगाते हैं అసలు ना। సిల్వ అంటే అర్థం తెలుసా? क्रूस का अर्थ जानते हो? పాత నిబంధనలో సిల్వను ఊరేగిస్తున్నారు తెలుసా? जय पुराने में क्रूस पर किसके సిల్వ लटाया పెడితే जाता చీ था? కొడుతుండే వాళ్ళు. जय क्रूस माने वो चिढ़ते थे, సిల్వ పెడితే చీ కొడుతుండే. क्रूस रखते थे वो चिढ़ते ఏ थे। ఇంట్లోనే సిల్వ ఉంటే घर के पास क्रूस रहे तो ఆ ఇంట్లో ఒక దొంగ ఉన్నట్టు. माने उस घर में एक चोर है। ఏ ఇంట్లో సిల్వ ఉంటే जिस किसी भी घर में क्रूस होता ఆ है ఇంట్లో तो ఒక పాపి ఉన్నట్టు, उसमें एक पापी है ఒక रहता, వ్యభిచారి ఉన్నట్టు, एक व्यभिचारी रहता है के घर, ఒక రకరకాలుగా పాపంలో చెడులో ఉన్న వాళ్ళు विभिन्न వాళ్ళు. प्रकार के पाप और बुराई में रहने वाले వాళ్ళకి इंसान, పనిష్మెంట్ ఏంటంటే సిల్వ. उनकी सजा क्या है? क्रूस पर लटकाना। ఈ రోజు జైలు వేస్తున్నారు. आज के दिन जेल में పాత डालते हैं। నిబంధన అంతా సిల్వకి ఎక్కిస్తుండే. पुराने नियम में सब में जो उन पे क्रूस को అంత लटकाया जाता था, సిగ్గుతో ఉన్నది ఆ సిల్వ. उतना शर्म से जुड़ा है वो क्रूस। ఆ
ఎవరి సిగ్గు, किसकी शर्म, ఎవరి పాపము? किसका पाप? నీ నా పాపం, అది तुम्हारे मेरे पाप ही, నీ నా పాపము. तुम्हारे मेरे पाप ఆ ही। శిలువ ముద్ర ఉన్నది, ఆ సిగ్గు అద నీ నా పాపము. वो क्रूस, वो जो शर्म, वो तुम्हारे मेरे पाप। దేవుడు దాని మీద బలి అయి खुदा उस पर बलि ఆ होकर సిలువకి అర్థమే మార్చేసిండంట. उस क्रूस का హల్లెలూయా, अर्थ ही बदल दिया। హల్లెలూయా. हालेलुया, అందుకే ఈ हालेलुया। రోజు గర్వంగా ధైర్యంగా నువ్వు సిలువను పెట్టుకోగలుగుతున్నావు. इसलिए आज के दिन बड़ी गर्व और हिम्मत के साथ तुम क्रूस रखते ఇదిగో हो దీని మీద నా పాపము, कि इस पर मेरा पाप, దీని మీద నా వ్యభిచారము, इस पर मेरा व्यभिचार, దీని మీద నా తాగుబోతుతనము, इस पर मेरा जो शराब దీని पीने మీద की నా आदत, అబద్ధాలు, इस पर मेरे सारे దీని झूठ, మీద ప్రతిదీ इस पर मेरा सब कुछ, ప్రతిదీ सब कुछ నా యేసు ప్రభు భరించిండు. मेरे यीशु ने सहा है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు ఆ సిలువ ఎక్కకపోతే यीशु मसीह क्रूस पर ना నీ चढ़ते ఇంట్లో तो ఉన్న నీ సిలువ तुम्हारा जो क्रूस है నీకు సిగ్గుకరము. तुम्हारे लिए शर्मिंदगी ఈ लाता है। రోజు అది నీకు గర్వకరంగా మారింది. ఎందుకంటే आज तुम्हारे लिए गर्व का कारण कैसे యేసు बना ప్రభు ఆ है? సిలువ ఎక్కిండు కాబట్టి నీ क्योंकि కొరకు. यीशु वो क्रूस पर चढ़े इसलिए। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అట్టి రీతిగా నిన్ను రక్షించిండు, उस तरह से तुमको उद्धार दिलाया అట్టి है, రీతిగా నిన్ను उस రక్షించిండు. तरह से तुमको उद्धार दिलाया है। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఆయనని జ్ఞాపకం పెట్టుకోండి. उनको हमेशा याद रखें, ప్రతిరోజు ఆయనతోని సహవాసం చేయండి. प्रतिदिन उनके साथ संगति करें జీవించండి ఆయనతో. और जीवन जिए उस అట్టి तरह వాడే से। రెండో రాకడలు ఉండబోతున్నారు. वैसे लोग की दूसरे आगमन में रहने वाले हैं। హల్లెలూయా. हालेलुया। అట్టి వారే రెండో రాకడలు ఉండబోతున్నారు. वैसे लोग की दूसरे ఆ आगमन में रहने శిలువ वाले మరణ हैं। ప్రకారం మనము జ్ఞాపకం పెట్టుకొని జీవిస్తే उस क्रूस की मृत्यु के अनुसार याद रखकर నువ్వు हम ఒకరికి जिएंगे तो చెప్పాల్సిన అవసరం లేదు. किसी को बोलने की जरूरत नहीं నీ है। జీవితం చూస్తే లోకం రక్షింపబడుతుందంట. तुम्हारे जीवन को देखकर दुनिया నీ उद्धार पाएगी। పనితీరు చూస్తే లోకం రక్షింపబడుతుందంట. तुम्हारे तरीके को देख के लोग दुनिया నీ उद्धार దాంపత్య पाएंगे। జీవితం చూసి నీ పిల్లలు రక్షింపబడతారంట. तुम्हारी प्रार्थना जीवन देख तुम्हारे बच्चे में वो उद्धार నీ पाएंगे। స్వస్థతలు చూసి ఇతరులు స్వస్థతలు పొందుకుంటారంట. तुम्हारी चंगाई को देख के दूसरी चंगाई నీలో ఉన్న पाएंगे। అన్య భాషల అగ్ని మండి చూసి तुम्हारे अंदर अन्य भाषा वो अग्नि को పక్కని వారు देखते हैं మండిపోబడతారంట. और बाजू लोग भी वो भी भरे जाते हैं అట్లా నీ उससे। జీవితం ఉండాలా? वैसा तुम्हारा जीवन रहना, అప్పుడే నువ్వు రెండో రాకడలకి అరుణవి. तब तुम उस दूसरे आगमन के लिए योग्य రెండో हो, రాకడని నువ్వు గుర్తించగలుగుతావు. तब तुम दूसरे आगमन को पहचान पाओगे, లేకపోతే మళ్ళీ గుర్తించలేరు మీరు. नहीं तो तुम नहीं पहचान सकोगे। భయంకరమైన జీవితం తరలో ఉంటది. भयंकर जीवन रहेगा तुम्हारा, కొనలేవు, అమ్మలేవు. खरीद नहीं सकोगे, बेच नहीं ముద్ర सकोगे। వేసుకుంటే मोहर लगवाओगे तो ही నువ్వు నీ పిల్లలు ఇద్దరు నరకానికి పోతారు. तुम्हारे बच्चे सब नरक जाएंगे। ముద్ర వేయకపోతే अगर मोहर ना నువ్వు लगवाओगे నీ तो పిల్లలు ఎండి 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 చేస్తా ఉంటారు. तुम्हारे बच्चे सूख कर मर నీ जाएंगे పిల్లలు ఈ भूख के రోజు कारण। ఇంత అయితే నువ్వు ఏడ కేకలు పెడుతున్నావు కదా. आज के दिन बच्चों को कुछ हुआ तो आप इतना जोर అదే से పిల్లలు चिल्लाते हो। ఎండిపోతూ ఎండిపోతూ కళ్ళ ముందు చచ్చిపోతా ఉంటే वही बच्चे कल के दिन भूख के मारे तुम सूख कर परीक्षा मरते रहोगे करता तो हुआ। क्या तुम सह पाओगे? ఎవరు పరీక్షలేరయ్యా. कोई नहीं सह सकेगा। అందుకనే ఈ రోజే రక్షణ పొందు నువ్వు. इसलिए आज के दिन तुम उद्धार పాపం पाओ, విడిచిపెట్టు నువ్వు. पाप को छोड़ दो, तो లోకం విడిచిపెట్టు నువ్వు. दुनियादारी को छोड़ दो, దేవుని జ్ఞాపకం खुदा చేసుకొని को याद कर लो, ఆయన పరంగా జీవిస్తే उनके अनुसार जियोगे तो రెండో రాకడలో నువ్వు ఎత్తబడిపోతావంట. दूसरे आगमन में तुम ఆ उठा लिए శ్రమను जाओगे। భరించకుండా నువ్వు ఎత్తబడిపోతావంట. उस समय को तुम सह ఆ नहीं सकोगे, విందులో उठा నువ్వు लिए जाओगे। ఉంటావనంట. वहाँ उस जश्न में रहोगे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆ విందులో ప్రతి ఒక్కడు ప్రేయర్ పవరే కాదు, లోకమంతా ఉండును గాక. उस जश्न में सिर्फ प्रेयर पॉइंट नहीं, लेकिन जब पूरी कोई दुनिया नशिంచడానికి रहे, వీలేదు. कोई भी नाश नहीं నువ్వు होना। అట్లా జీవించును గాక. वैसा जीने पाओ। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దర్శించును ఆశీర్వదించును. అందరూ నిలబడి చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. ఓస్దార్ యార స్త్రీ యార షిరియల్ మహిమ గల దేవా, మా కొరకు బలైన దేవా, రస్తబార శిఖరిలో రబారస్తకూర్ ఓస్దలార్ యార బార షిరియల్ రజనాన్. ప్రభువా ప్రభువా యేసయ్యా యేసు మసీహ్ హల్లెలూయా. రెహంద్రియా రబార శిఖరిలో రబారస్తరో షిరియల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాల్సిన శక్తి మనము దేవుని అడిగి పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా పరిశుద్ధుడా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, Thank you, Jesus. 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 థాంక్ యూ జీసస్, Thank you, Jesus. 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 స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా దేవా, మా కొరకు బలైన యేసు ప్రభువా, నిన్ను జ్ఞాపకం పెట్టుకుని ప్రభువా, ప్రతి దినము గ్రహిస్తూ ప్రభువా, మీతో సావాసం కలిగి ఉండటకు ప్రభువా, మీ పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ దయచేయండి ప్రభువా. ఓ రెస్తబోరు శిఖరిలో రజనాన్ రెండో రాకట్లో ప్రతి బిడ్డ ఉండునుగాక. మొదటి రాకడ గుర్తుపట్టలేకపోయారు, కానీ ప్రేయర్ పవర్ రెండో రాకడ గుర్తుపట్టేలాగా ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మా ద్వారా అనేకులు ప్రభువా రెండో రాకడ సిద్ధపడే ఎత్తపడే గుంపులో ఉండునుగాక.
ఉండునుగాక. ఈ భర్త ద్వారా భార్య ఉండునుగాక, ఈ భార్య ద్వారా భర్త ఉండునుగాక, ఈ తల్లిదండ్రుల ద్వారా పిల్లలు ఉండునుగాక, ఈ పిల్లల ద్వారా తల్లిదండ్రులు ఉండుగాక, వీళ్ళ ద్వారా బంధుమిత్రులు ఉండునుగాక, వీళ్ళ స్నేహితులు ఉండునుగాక, వీళ్ళ కోలిక్స్ ఉండునుగాక. ఓ రెక్కెబోర శరీర రచన నశించే లోకము ఇట్టి వారితో రక్షింపబడునుగాక. యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తం ఏం చేయం ప్రభు, యేసు నామకే చేయం ప్రభు, యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనము తండ్రి. నీ కార్యం నిరంతరము చేయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సావాసం, ఈ రిజరక్షన్ ఆశీర్వాదాలు, పవర్ కుడి వచ్చిన అందరికీ ఇష్టంలో కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.